వెల్కమ్ టు ఛానల్ 18 చూస్తూనే ఉండండి మా ఛానల్ 18 న్యూస్. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ రావటం ఆంధ్రప్రదేశ్కు సువర్ణ అధ్యాయం అని శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. పక్క రాష్ట్రాల వారు అక్కడికి వెళ్లి ఏం చేస్తారు అనే పరిస్థితి ఉందని మంత్రి నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రానికి పరిశ్రమల ప్రవాహం మొదలు అయిందని పేర్కొన్నారు. మొదటగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ఫోటోగ్రాఫర్లకి ముందుగా దీపావళి శుభాకాంక్షలుగా తెలియజేసుకుంటున్నాం. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ రావడం అనేది ఆంధ్రప్రదేశ్కి ఒక సువర్ణ అధ్యాయం. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి పక్క రాష్ట్రాలు అక్కడికి పోయి ఏం చేస్తారు, ఆ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే పరిస్థితి ఉందా, అసలు ఆ రాష్ట్రానికి ఎవరైనా వెళ్తారా, ఆ రాష్ట్రం కల్లా చూసే వాళ్ళు ఎవరు అనే పరిస్థితి పక్క రాష్ట్రాల నేతలు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా మాట్లాడిన పరిస్థితి గత 5 సంవత్సరాలు చూసాం. దానికి భిన్నంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తానే నారా లోకేష్ గారు ఐటీ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక ఈరోజు పరిశ్రమల ప్రవాహం మొదలైంది. మేము ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడతాం, ఆంధ్రప్రదేశ్లోనే పెట్టుబడులు పెడతాం అనే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొనింది. ఈరోజు పక్క రాష్ట్రాలు ఐటీ మంత్రులు, ఇండస్ట్రీస్ మంత్రులు, ముఖ్యమంత్రులు సైతం గగ్గోలు పెట్టే పరిస్థితి నెలకొనింది. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం సహకారంతో నారా లోకేష్ గారు ఎప్పటికప్పుడు పరిశ్రమల వద్దకెళ్ళి మన రాష్ట్రంలో ఉన్న సౌకర్యాలు కావచ్చు, వాళ్ళకి ఏమైతే ప్రభుత్వం తరఫున రాయితీలు కల్పించడం విషయంలో అయితేమి, సహకరించడం విషయంలో అయితేనేమి వాళ్ళకి నచ్చజెప్పి మీరు రండి, గతంలో హైదరాబాద్ వేదికగా ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు సహకరించారో అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో కూడా మీకు ఆ సహకారం ఉంటుంది. అది విశాఖపట్నం అయినా, అమరావతి అయినా, కర్నూలు అయినా, అనంతపురం అయినా, ఎక్కడైనా పరిశ్రమలకు పెద్దపీట వేసే విధంగా నారా లోకేష్ గారు చొరవ తీసుకుంటున్నారు. దానిలో భాగంగానే 12 నెలల నుంచి, అంటే ఈ నెలతో కలుపుకుంటే 13 నెలల నుంచి ఈ డేటా సెంటర్ కోసం నారా లోకేష్ గారు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఆయన ఒకటే ఆలోచించారు, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావచ్చు, ఆర్థికంగా పరిపుష్టి అవడం కావచ్చు, అది పారిశ్రామికంగా ఐటీ పరంగా అభివృద్ధి జరిగితేనే అది సాధ్యమని గ్రహించి దానికి శ్రీకారం చుట్టడం. 2 రోజుల క్రితమే ఢిల్లీలో గూగుల్ సంస్థకు సంబంధించిన ఎవరైతే చైర్పర్సన్ ఉన్నారో, తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ గారు, కేంద్ర ఐటీ మినిస్టర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి సమక్షంలో ఈరోజు ఒప్పందం కూడా జరగడం జరిగింది. దాని తర్వాత మొత్తం రాష్ట్రాలు, ఇటు తెలంగాణ అయితేమి, కర్ణాటక అయితేమి, వేరే ఇతర రాష్ట్రాల ప్రజాప్రతినిధులు కూడా ఉలిక్కి పడింది పరిస్థితి ఈరోజు నెలకొనింది. ఎందుకంటే ఒకప్పుడు ఐటీ అంటే హైదరాబాద్, ఐటీ అంటే బెంగళూరు, ఐటీ అంటే చెన్నై అనే పరిస్థితి నుంచి ఈరోజు ఐటీ అంటే గూగుల్ అంటే విశాఖపట్నం అనే పరిస్థితి ఈరోజు దేశవ్యాప్తంగా నెలకొని ఉంది. 15 బిలియన్ల పెట్టుబడి పెట్టడం అంటే ఆషామాషి విషయం కాదు. దానికి
నారా లోకేష్ గారు ఎంత కష్టపడ్డారో, ఎంత శ్రమించారో మనందరికీ తెలుసు. అయితే ఆ గూగుల్ డేటా సెంటర్ అనౌన్స్ అవుతానే మామూలుగా ఈ రాష్ట్రంలో పుట్టిన ఎవరైనా కూడా, ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా కూడా దాన్ని స్వాగతించాలి, దానికి మద్దతు తెలపాలి. అలా కాకుండా ఈ రాష్ట్ర వినాశనం కోరుకునే వాళ్ళు మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తారు. ఈ రాష్ట్ర వినాశనం కోరుకునే వాళ్ళు మాత్రమే దీన్ని వ్యతిరేకంగా మాట్లాడతారు. అంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదా? పెట్టుబడులు రాకూడదా? పరిశ్రమలు రాకూడదా? ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకూడదా? ఏది ఫిష్ మార్కెట్లో పనిచేయాలా? మేము సూటిగా అడుగుతున్నాం. ఫిష్ మార్కెట్లో పనిచేయాలా? మటన్ కొట్టుల్లో పనిచేయాలా? ఏమి గూగుల్ లాంటి సమస్య ఈ రాష్ట్రానికి రాకూడదా? ఆయన విశాఖపట్నంలో ఒక మాజీ ఐటీ మంత్రి ఒకడు ఉన్నారు. ఆయన్ని కోడిగుడ్డు మంత్రి అంటారు. ఇదే మీడియా ఆయన ఇంకా ఈ ప్రభుత్వం దిగిపోతుండగా మీరు ఈ 5 ఏళ్ళలో ఏ పరిశ్రమ తీసుకొని వచ్చారు, ఏ పెట్టుబడి తీసుకొని వచ్చారని అడిగితే కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది, అది పొదగాలి, అది పిల్లవ్వాలి, దాని తర్వాత అది తల్లవ్వాలి అన్నాడు ఈ ముదనష్టపు మాజీ మంత్రి. అలాంటి ఆయన ఇప్పుడు ఫస్ట్ రోజేమో ఆ గూగుల్ సెంటర్ మా వల్లనే వచ్చిందంటాడు. ఆ దానితో మేమే అప్పుడే మాట్లాడేసుకున్నాం, మేమే భూమి పూజ చేసేసా, అది మాదే అన్నారు. మరుసటి రోజు ఏమైంది? మళ్ళా వాళ్ళ అధినేత ఏమన్నా అన్నారో ఏమో తెలియదు, కానీ మరి వాళ్ళ అధినేత నువ్వు ఇలా మాట్లాడకూడదు, అందరూ వ్యతిరేకించండి, ఈ రాష్ట్రం నాశనం అయిపోవాలని చెప్పి వాళ్ళ అధినేత నుంచి తాడేపల్లి నుంచి మెసేజ్ వచ్చేట్టుంది. మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు. దీనికి పవర్ ఎంత అవుతుంది? పోలవరం నుంచి 5 TMC వాటర్ వాడేస్తారు. అసలు సిగ్గుందా నువ్వు ఒక ఐటీ మంత్రి అయ్యా? నువ్వు ఏదో 4 పేపర్లు తీసుకొని వచ్చాడు బిడేసి పోలవరం నుంచి 5 TMC వాడేస్తాను ఎట్లా అబద్ధాలు చెప్తావు నువ్వు? నీ దగ్గర ఏముంది డేటా? అది ఏదని కూడా మీడియా వాళ్ళు అడిగితే మళ్ళీ చూపిడు. ఏదో మేధావిలాగా ఆయనకే ఐటీ గురించి తెలిసినట్టు నువ్వు దావాస్కి ఎందుకు వెళ్ళలేదు, అక్కడ చల్లుందని చెప్పిన వ్యక్తివి నువ్వు. దావాసు పోయి పరిశ్రమలు పెట్టుబడులకి రాష్ట్రానికి రండని పిలవాల్సిన నువ్వు ఇక్కడ ఎందుకున్నావని అడిగితే అక్కడ చలి ఎక్కువ ఉందంటే అది బాగాలేదంట, వాళ్ళే పిలిపిస్తాడంట చెప్పిన వ్యక్తివి నువ్వు. ఈరోజేదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించేసినట్టు, ఈ రాష్ట్రంలో పెట్టుబడులన్నీ నీ వల్లనే వచ్చేసినట్టు, మీ నాయకుడి వల్ల వచ్చేసినట్టు, ఇప్పుడు ఏదో అన్యాయం జరిగిపోతా ఉన్నట్టు పిచ్చి పేలాపలన్నీ మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా దానివల్ల ఎంతమంది ఉపాధి పొందుతారు? ఒక కంపెనీ వచ్చిందంటే దానికి కన్స్ట్రక్షన్ కానించి దాని తర్వాత మెయింటెనెన్స్ వరకు ఎంతమందికి ఉపాధి వస్తుందో అది చెప్పడం మానేసి విశాఖపట్నానికి తలమానికం అయింది. ఈరోజు ప్రపంచం అంతా విశాఖపట్నం వైపు చూస్తున్నారు. ఒక గంటలోనే అనౌన్స్ అయిన గంటలోనే విశాఖపట్నం ఈరోజు ఒక ట్రెండ్ సెక్టర్గా మారింది. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కష్టపడి ఇక్కడికి తీసుకొని వచ్చిన ఏదైతే ఆ గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి ఈరోజు మమ్మల్ని పొగుడుకోమని మేమేం చెప్పలా, మమ్మల్ని పొగడమని కూడా మేమేం చెప్పలా. మీకు బాధ ఉంది, కోపం ఉంది, ఆవేశం ఉంది, మా హయాంలో ఏ పరిశ్రమ రాలా, మేము ఎక్కడైతే లంచాలు అడిగామో వాళ్ళు దెబ్బకు పారిపోయారు, ఒక్క పెట్టుబడి పెట్టలేకపోయాం, తీసుకొని రాలేకపోయాం, పరిశ్రమలే రాలేదు, ఆ బాధ ఉంది మీకు. ఆ బాధలో ప్రతిదాన్ని విమర్శించాలంటే జాతి ఔన్నత్యం, ఈ రాష్ట్ర అభివృద్ధి ఏమైపోతుంది?
మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థమై మాట్లాడుతున్నారా లేదా? విద్రోహ శక్తులాగా తయారయ్యారు వీళ్ళు. విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు ఈ రాష్ట్రాన్ని, భ్రష్టు పట్టిస్తున్నారు. ఆయనకి గూగుల్ నుంచి వచ్చి చెప్పాలంట. నేను అడుగుతున్నాం, మొన్న అనౌన్స్ చేసింది గూగుల్ చైర్పర్సన్ను గూగుల్ ప్రతినిధులు కాకుండా ఎవరని అడుగుతున్నాం మేము. మొన్న కూర్చునింది ఎవరు? మళ్ళీ ఆయనకి సపరేట్ ఒక అనౌన్స్మెంట్ కావాలంట, దీనికి వివరణ కావాలంట. సిగ్గుందా అని అడుగుతున్నావు. గూగుల్ మొహంలో చూసావు ఆ కంపెనీ కన్నా ఎప్పుడన్నా పోయావా నువ్వు అని అడుగుతున్నా. నువ్వు ఆ కంపెనీ లోపల కన్నా ఎంటర్ అయ్యావా? వాచ్మెన్ అలా చూసావా లేదా నాకు అర్థం కావడంలా. ఆయన గూగుల్ ప్రతినిధులు అంటే ఇక్కడ నెక్స్ట్ వచ్చి ఏ పరిశ్రమకైనా వీళ్ళు అల్టిమేట్గా వార్నింగ్ ఇచ్చే పరిస్థితి. అంటే యువతంతా ఆలోచించాలి, రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఇంత దుర్మార్గమైన ప్రజాప్రతినిధులు ఉంటారా? ఎవరన్నా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందా ఉందంటే ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఎవరైనా కూడా మద్దతు తెలపాలి. ఇది మన రాష్ట్రం, మన జాతి, మన బిడ్డల అభివృద్ధి. దాన్ని వదిలేసి కుళ్ళు కృతంతాలతో ఎక్కడ లోకేష్ గారికి పేరు వచ్చేస్తుందో, ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందో, ఎక్కడ పవన్ కళ్యాణ్ గారికి పేరు వస్తుందని చెప్పి ఏదంటే అది మాట్లాడుతూ రోజు మీరు చూసే ఉంటారు. ప్రజా సమస్యల మీద వీళ్ళు మాట్లాడరు, నిరుద్యోగుల గురించి మాట్లాడరు, యువత గురించి మాట్లాడరు. తెలుగుదేశం పార్టీ నాయకులకి ఏమన్నా మంచి జరుగుతుంది, పేరు వస్తుందంటే వెంటనే పడిపోతారు. ఈ మధ్య రజనీకాంత్ గారు కూడా ఒక మాట అన్నారు, మా ఊరు అన్నాక కుక్కలు ఉంటాయి, కుక్కలు అన్నాక మొరవుతాయి అన్నట్టు. ఈ రాష్ట్రంలో వైసీపీ నేతలు ఆ విధంగా తయారయ్యారు. ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో తెలియకుండా అందరినీ మొరవుతూ ఉంటాయి అవి. ఆ విధంగా గూగుల్ లాంటి ప్రతిష్టాత్మకమైన డేటా సెంటరు విశాఖపట్నానికి వస్తా ఉంటే స్వాగతం తెలపాల్సి మొరగతున్నారు వీళ్ళు. యువతంతా చూస్తున్నారు, రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. మీ కుచంచలమైన బుద్ధిని గమనిస్తున్నారు. స్వాగతించాల్సిన వ్యక్తులు, మద్దతు తెలపాల్సిన వ్యక్తులు రాజకీయం చేస్తున్నారు. కోడిగుడ్డు అమర్నాథ్, నువ్వు రాష్ట్ర అభివృద్ధితో ఆట్లాడాలని చూస్తున్నావు. తెలుగు జాతిని నాశనం కోరుకుంటున్నావు. నీ నాయకుడి మాటలు విని విశాఖపట్నానికి పరిశ్రమలు రాకుండా చూస్తున్నావు. అవి మీ వల్ల కాదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఉన్నారు. ఆయన గురించి ప్రతి పరిశ్రమకు తెలుసు, ప్రతి కంపెనీకి తెలుసు ఆయన కెపాసిటీ, క్యాపబిలిటీ. గతంలో చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ తీస్తే నారా లోకేష్ గారు విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్ తీసుకొని రావడం జరిగింది. దాని తర్వాత ఈ 2 రోజుల్లోనే ఎన్ని పరిశ్రమలు ముందుకు వస్తున్నాయో మనం ఈరోజు చూస్తున్నాం. ఇది మన ఆత్మ గౌరవానికి ప్రతీక. అంతేగాని ఈరోజు విశాఖపట్నం ఎడారైపోతుందన్నట్టు పిచ్చి ప్రేలాపనలు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. భయాందోళనకరమైన మాటలు మాట్లాడుతున్నారు. ఏదో జరిగిపోతున్నారు. విశాఖపట్నం ప్రజలే నిన్ను ఇంట్లో నుంచి తరిమి కొట్టే రోజు తొందరలోనే ఉంది. ఇప్పటికే నిన్ను ఓడించారు. కాబట్టి మేము వ్యక్తిగతంగా
రాష్ట్ర యువత తరపున, రాష్ట్ర యువత పక్షాన నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మీ వెంట మేము ఉన్నాం, యువత మీ వెంట ఉంది, రాష్ట్ర ప్రజలు మీ వెంట ఉన్నారు. మీరు పరిశ్రమలు తీసుకొని రండి. మా యువతకు భవిష్యత్తును కల్పిస్తున్న మీకు బాసటగా మేము ఉంటాం. ఇలాంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సంఘ విద్రోహ శక్తులుగా మేము పరిగణిస్తాం. ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టే రోజు తొందరలో ఉంటుందని కూడా తెలియజేసుకుంటున్నాం. దాంతోపాటు ఈరోజు లిక్కర్ గురించి ఇక్కడ కూడా ఆయన జోగి రమేష్ గారు, తర్వాత మేము ప్రధానమంత్రి గారి ప్రోగ్రాంలో ఉండి ఈరోజు మీరు చూసే ఉంటారు, నిన్న కర్నూలులో జిఎస్టీ అభినందన సభ ఎంత అద్భుతంగా జరిగిందో. ఈరోజు ప్రధానమంత్రి గారు సైతం ముగ్ధులయ్యారు. దాని తర్వాత ఆయన కూడా ఈ రాష్ట్రంకి మరింత అభివృద్ధికి సహకరిస్తామని కూడా ఆ మీటింగ్ తర్వాత మాట్లాడడం కూడా జరిగింది. ఈరోజు కనీవిని ఎరుగని రీతిలో జిఎస్టీ సభ విజయవంతమైంది. సహకరించిన ప్రతి ఒక్కరికి, మీడియా వారికి కానీ, ప్రజాప్రతినిధులకు కానీ, ప్రజలకు కానీ, అధికారులకు కానీ కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు తాగుబోతులంతా ఒక చోట కూర్చుంటూ అసలు లిక్కర్ స్కామ్ చేసిన వాళ్ళందరూ కూడా ఆ పార్టీలో ఉండి ఇక్కడ లిక్కర్ స్కామ్ జరిగిందంటున్నారు. మొన్న తిరుపతిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ధర్నాలో కూర్చున్నారు. ఆ ఫోటో చూసి మాకు కూడా ఆశ్చర్యం వేసింది. కల్తీ మద్యం అరికట్టాలంట, మద్యం ఏరులై పాడుతూ ఉందంట, మద్యాన్ని నిర్మూలించాలంట. ఏది కరుణాకర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వీళ్ళంతా కూర్చొని ధర్నా చేశారు తిరుపతిలో కూడా. ఇక్కడ కూడా మొత్తం ఎవరైతే లిక్కర్ సిండికేట్ వ్యాపారం చేసినారో, ఎవరైతే ప్రధాన సూత్రధారులు ఉన్నారో, పాత్రధారులు ఉన్నారో వాళ్ళంతా రోడ్డు మీద ఎక్కి ధర్నాలు చేస్తున్నారు. నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాల. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు లిక్కర్ మాఫియాలో జైల్లో ఉండి బయట వచ్చాడు. మరి బహుశా మళ్ళీ హైకోర్టు, సుప్రీంకోర్టు క్యాన్సిల్ అయితే మళ్ళీ లోపలికి వెళ్తారు. ఆయన తండ్రి ఆ ధర్నా చేస్తున్నాడు. మూలాలన్నీ ఆ కొంపలోనే ఉన్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంట్లోనే ఉన్నాయి మొత్తం మూలాలు. ఆయన నిన్నదిస్తున్నారు గట్టి గట్టిగా. అది కూడా మళ్ళీ కెమెరాలు పెట్టని మౌనం అయిపోతాడు. మళ్ళీ మీడియాతో మాట్లాడు, మీడియా ఆడ క్వశ్చన్ చేస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చింది జగన్మోహన్ రెడ్డి. ఈరోజు డిస్టిలరీస్ గతంలో ఉన్న ఓనర్స్ అందరిని బెదిరించి సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కుమారుడు, పెద్దిరెడ్డి వాళ్ళ కుమారుడు, విజయసాయిరెడ్డి ఆయన అల్లుడు, ఇంకా ఎవరైతే మాజీ సీఎం ఉన్నారో ఆయన ఇంట్లో మనిషి, ఆయన బంధువులు, వాళ్ళ తమ్ముళ్ళు, చిన్నాయన బిడ్డలంతా ఇన్వాల్వ్ అయినారు. లాస్ట్కి వాళ్ళ డ్రైవర్లు కూడా ఇన్వాల్వ్ చేసిన ఒక డైరెక్టర్లు వేసేసినారు దాంట్లో. ఏది వాళ్ళ తమ్ముళ్ళ దగ్గర పనిచేసే డ్రైవర్లు కూడా డైరెక్టర్లే. వీళ్ళంతా కలిసి నిద్ర లేసే మద్యం మాఫియా, మద్యం మాఫియా, మద్యం మాఫియా అంట. ఆ బురదెత్తి మసిగొడ్డ వేసినట్టు మా ముందర వేసేస్తే మేము తుడుచుకోవాలన్నట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ తుడుచుకునే తత్వం లే, తిప్పి కొడతాం. ఈరోజు సూత్రధారులు, పాత్రధారులను ఎవ్వరిని వదిలిపెట్టం. ఈరోజు మేము నిజాయితీగా చెప్తాం. జయచంద్రారెడ్డి పేరు వస్తానే వెంటనే చర్యలకు మొదలుపెట్టాం, సస్పెన్షన్ ఇచ్చాం, దాంతోపాటు అరెస్ట్ చేయమని చెప్పాం. భయపడి, ఈ ప్రభుత్వ చర్యలకు భయపడి ఆ జనార్దన్ అనే వ్యక్తి భయపడి ఇక్కడ వచ్చి సరెండర్ అయ్యే పరిస్థితి ఉంది. ఇది మా ప్రభుత్వం యొక్క నిజాయితీ. మీరేంద్ర అంటే దొంగలంతా కొంపలో పెట్టుకొని
మా మీద విమర్శించేది. ఎవరిని వదిలిపెట్టం. ఈరోజు ఎవరైతే రాష్ట్ర అభివృద్ధిని పక్కదారి పట్టిస్తూ నిరంతరం ప్రజల మనసులో ఏదో విచ్ఛిన్న భావాలు నెలకొల్పాలి, విద్వేషాలు సృష్టించాలి, రాష్ట్రం అభివృద్ధి జరిగిపోతుంది, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి, అమరావతి నిర్మాణం జరుగుతోంది, పోలవరం పూర్తి అవుతోంది, పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి, కాబట్టి ఏదో ఒకటి రూపంలో వ్యతిరేక చర్యలు మొదలు పెట్టాలని ఈ విధానాలతో వెళ్తున్నారు. ప్రజలన్నీ తెలుసు. ఎవరిని వదిలిపెట్టం. ఎవరైతే ధర్నాలో కూర్చున్నారో వాళ్ళే సొంతదారులు, పాత్రదారులు. జోగి రమేష్ గారు కూడా బాగా అరిశారు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో తెలియదు. ఆయన్ని కూడా నిగ్గుదేలసం వదిలిపెట్టే ప్రసక్తి లేదు.